ఎందుకంటే మోషే అంతటోడే ఆ దేవుని చూడలేకపోయాడు కదా. మనసుంటాడే కనబడకపోతే మనకు రక్షకుడు ఎట్లా అవుతాడన్నా? అయినా తాత అసలు లోక రక్షకుడు ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు? రాసినోడా, ఆ లోక రక్షకుడు ఎక్కడ పుట్టినా ఎప్పుడు పుట్టినా మనసంత వాళ్ళకి తప్ప అవబడతాడరా. అందులో అనుమానం లేదు. అంతా దేవుని చిత్తం రా. హా ఒరే పెద్దోడా, నే కాసేపు బొబ్బుంటా గాని గొర్రెటిని మళ్ళేరా. నేను లేచేదాకా మేలుకొని ఉండండి రా. తోడేళ్ళు వస్తే జాగ్రత్త రోయ్. రే చిన్నోడా, నేను కూడా ఒక్కసేపు కొనుగో తీస్తా గాని మందరన్నిటినీ మళ్ళాయరా. తోడేలు వస్తా, జాగ్రత్తలు. నా గాలి తెక్కలేగిందంటే సంసోనన్న సింహాన్ని చంపినట్లు, దావీదన్న తోడేలు చంపినట్లు నేను కూడా చంపి అవతల పారేనా? రే మౌత్రది పనుకరు స్టాండ్ తీసుకున్నా ఖాళీ గొర్రెలారా, భయపడుకుడి. ఇది ప్రజలలో కాబోవు మహా సంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేయుచున్నాను. మీరు దావీదు పట్టణంలో మీకు ఒక శిశువు పుట్టారు. ఒక శిశువు పట్టిగుత్తతో చుట్టపడి వస్త్రతో పడుకున్నట్టు మీరు చూచారు. ఆయనే రక్షకుడు. దేవుని మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగునుగాక.